పీతలు చూడండి చాలా చక్కగా ఉన్నాయి. వీటిని క్లీన్ చేసుకుని పులుసు పెట్టేద్దాం. పీతలు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ పీత చూడండి పట్టుకుని అసలు వదలట్లేదు. అయినా సరే విజయం మందయింది లాస్ట్కి. వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సాల్ట్ కన్నా కల్లుప్పు వాడడం మంచిది. దీంట్లోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి పీతలు అనేది కలర్ చేంజ్ అయ్యి చాలా చక్కగా మగ్గుతున్నాయి. ఈ టైంలోనే కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. ఫైనల్లీ దీంట్లో గరం మసాలా, కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా పీతల పులుసు రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే పీతల పులుసు సూపర్ ఉంటుంది. మీకు కానీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.